హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బేస్. మనము లాస్ట్ వీడియోలో పార్టిసిపేట్ అండ్ ఏజెస్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో అప్ టు 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఆ తర్వాత 11th క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఒకసారి నేను క్వశ్చన్ చదువుతున్నాము, పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. ఆ పేపర్లో ఉన్న 11th క్వశ్చన్ అంటే ఏజెస్లో 10 క్వశ్చన్ చేస్తాము, దానిలో 11th క్వశ్చన్ మనం చెప్తాం అనమాట. ఒకసారి నేను చదివి దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11th వన్ 11 లెక్క. The average of an adult class is 40 years. 12 new students with an average age of 32 years join the class, thereby decrease the average age of the class by 4 years. The original strength of the class is ఇదే అంటే వాడు ఏమన్నా అంటే ఒక తరగతి యొక్క సగటు వయసు 40 సంవత్సరాలు. 32 సంవత్సరాల సగటు కలిగిన 12 మంది విద్యార్థులు చేరటం వలన వారి యొక్క సగటు వయసు 4 సంవత్సరాలు తగ్గిన అయినట్లయితే ముందుగా ఉన్న తరగతి యొక్క సంఖ్య ఎంత? ఓకే, ఇది క్వశ్చన్. సో ఇక్కడ వారు చెప్పే దాని ప్రకారం మనకి ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే యావరేజ్ అయినా ఏజెస్ అయినా దేనిలో అయినా సరే నెంబర్ స్ట్రెంత్ గురించి అడిగాడంటే ఖచ్చితంగా డెఫినెట్గా నువ్వేం చేయాలంటే అలిగేషన్ రూల్ అప్లై చేయాలి. ఏం చేయాలా? అలిగేషన్ రూల్ అప్లై చేయాలి. అంటే ఇప్పుడు వాడు ఏమన్నా అంటే ఒక గ్రూప్ ఉన్నారంట, ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళకి యావరేజ్ వచ్చేసి 40 ఇయర్స్ అన్నారు. అంటే ఎన్ వాల్యూ వచ్చేసి 40 ఇయర్స్ అని చెప్పాలి. ఎన్ వాల్యూ ఎంత? 40 ఇయర్స్. తర్వాత వాడు నెక్స్ట్ పాయింట్ ఏమన్నా 12 న్యూ స్టూడెంట్స్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ 32 ఇయర్స్ జాయిన్ ద క్లాస్. 12 మంది 32 సగటుతో జాయిన్ అయ్యారంట. దానివల్ల క్లాస్ యొక్క సగటు ఇంతకుముందు 40 ఉండేది కదా, అది ఇట్ వాజ్ డిక్రీజెస్ టు 36. ఇది వాడు ఇచ్చింది. ఎఫెక్టెడ్ బై 36. డిక్రీజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ బై 4 ఇయర్స్. 4 సంవత్సరాలు తగ్గింది. ఓకేనా? అదే. సో ఇప్పుడు నీకు ఇక్కడ కనిపిస్తున్న వాల్యూస్లో నువ్వు చూస్తే చూడు, ఇక్కడ ఒకటేమో 40 సంవత్సరాలు, ఇంకోటేమో 32 సంవత్సరాలు, ఇంకోటేమో 36 సంవత్సరాలు. నువ్వు గమనిస్తే ఒకటి పెద్ద నెంబర్, ఒకటి చిన్న నెంబర్, ఒకటి మిడిల్ నెంబర్. ఆ మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మిడిల్ నెంబర్ మధ్యలో రాసేది 36. ఓకే, ఒకటి 32 ఇయర్స్ ఉంది, ఒకటి 40 ఇయర్స్ ఉంది. సో ఇలా తీసుకో. 40కి 36 మధ్య మైనస్ చేస్తే ఎంత? 4 కదా. 36 32కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 కదా. 4కి రేషియో చెప్పామనుకో ఎంత? 1:1. 32 యావరేజ్ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు కదా? 12 మంది కదా. అంటే ఒక భాగానికి అదే ఇది 1/12 అయితే మళ్ళీ 1 కూడా ఎంత అవుతుంది? ఇది 12 మెంబర్స్ ఆన్సర్ అన్నమాట. ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడితే అప్పుడు గ్యారంటీ డెఫినెట్గా అలిగేషన్ రూల్ ప్రకారం మనం చేయాలి. ఇది మన ప్రాబ్లం నెంబర్ 11. అంటే ఎలిగేషన్ రూల్ ప్రకారం చేయటం ఈజీయే, కానీ బట్ ఎలిగేషన్ రూల్ని ఎక్కడ అప్లై చేయాలో తెలియటం అనేది కష్టం అనమాట. అది మాకు తెలుసు. ఇది ప్రాబ్లం నెంబర్ 11 లెక్క. చూస్తాను. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 12 మనం ఒకసారి చదువుతున్నాం చూడము. 12 లెక్క ఒకసారి నేను చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం వెళ్దాము. ప్రాబ్లం నెంబర్ 12 వన్ ఏమంటే ద యావరేజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 14 పర్సన్స్ ఈజ్ 37 ఇయర్స్. 2 persons ఈజ్ 42 ఇయర్స్ ఓల్డ్ లెఫ్ట్ ద గ్రూప్. వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ పర్సన్స్? యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ పర్సన్స్ ఇన్ ద గ్రూప్. ఇది కొంచెం
అంటే ఏమనంటే ఒక తరగతిలోని 14 మంది విద్యార్థుల యొక్క ఒక తరగతిలోని 14 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు 37 సంవత్సరాలు. 42 సంవత్సరాలు కలిగిన ఇద్దరు విద్యార్థుల తరగతి నుండి వెళ్ళిపోయినట్లయితే మిగిలిన విద్యార్థుల యొక్క సగటు ఎంత అన్నాడు. ఒకసారి నేను ప్రొసీజర్ చెప్పిన తర్వాత అప్పుడు మనం షార్ట్కట్ అప్లై చేద్దాం. ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? 14 మంది. 14 మంది యొక్క సగటు ఎంత? 37 కదా. అంటే నువ్వేం చేయాలా? 40 × 37 చేయాలి. 40 × 37 అంటే 1430 ఎంత? 420 కదా. 420 + 98 అన్న అంటే ఈ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 518. అంటే ప్రొసీజర్లో నేనేం చెప్తున్నా అంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఏజెస్లో కానీ యావరేజ్లో కానీ యావరేజ్ కనుక ఇస్తే ఆ యావరేజ్ని టోటల్లో కన్వర్ట్ చేయాలి. 40 × 37 చేస్తే 518. 1430 420 + 98 అంటే ఎంత? 518. ఓకే, 518. అయితే 2 మెంబర్స్ 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారంట. 2 మెంబర్స్ 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయారు కాబట్టి మైనస్గా తీసుకుంటే 2 × 42 అనగా 84 అనే నెంబర్ దీనిలోంచి మైనస్ చేయాలి. 518లోంచి 84 మైనస్ చేసామనుకో, 8 - 4 అంటే 4, 11 - 8 అంటే 3, ఇది 434. ఈ 434లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? ఇక్కడ 14 నుంచి 2 పోతే ఎంత? 12 పర్సన్స్. 12 మంది యొక్క యావరేజ్ 434 అయితే ఒక్కొక్కరి యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఈ వాల్యూ ఏంటంటే 434 / 12. 434 / 12 చేయాలా? 434 / 12 చేస్తే వచ్చేది మన ఆన్సర్ అన్నమాట. ఇది కట్ చేస్తే ఇది 2 6 సో ఇది 2 2s, ఇది 2 1s, 2 7s. 217 / 6 అన్నమాట. 217 / 6 చేయాలి. 217 / 6 చేసామనుకో ఈ యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుందంటే ఇది 36 1/6. 36 1/6 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ ఉన్న వాళ్ళు 14 మంది. 14 మంది కాబట్టి 37 కాబట్టి 40 × 37 చేస్తే 518. 2 మెంబర్స్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ 42 లెఫ్ట్ ద క్లాస్ అంటే 42 సగటు కలిగిన ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి 84 మైనస్. 518లోంచి 84 మైనస్ చేస్తే 434 అయితే 12 మెంబర్స్ యొక్క టోటల్. 12 మెంబర్స్కి 434 అయితే ఒక్కొక్కరికి ఎంతో కావాలి కాబట్టి 434 / 12 చేయాలి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 36 1/6. 36 1/6 మన ఆన్సర్ అన్నమాట. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా? రైట్, దీన్ని మనం షార్ట్ కట్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు నువ్వు గమనిస్తే నువ్వేం ఆలోచించాలంటే ఇప్పుడు 14 మంది ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ 37 అంటే ప్రతి ఒక్కరి దగ్గర 37 ఇయర్స్ ఉన్నట్లు అనమాట. అయితే వెళ్ళిపోతున్న ఇద్దరి దగ్గర కూడా 37 ఉండాల్సింది. వాళ్ళు ఏం చేస్తారంటే 42 రూపీస్ తీసుకెళ్ళారు. ఒకవేళ నేనేమన్నా అంటే ఒక తరగతిలో 14 మంది ఉన్నారు, వాళ్ళకి ప్రతి ఒక్కరికి 37 రూపాయలు ఇచ్చాను. అయితే ఇద్దరు ఏం చేస్తారంటే 42 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఒక్కోడు ఎంత ఎక్కువ తీసుకెళ్తారంటే 5 రూపాయలు ఎక్కువ తీసుకెళ్ళాడు కదా. ఒక్కొక్కడు 5 రూపాయలు అంటే ఇద్దరు ఎంత? 10 రూపాయలే కదా. అంటే దీనిలో నుంచి ఎంత మైనస్ చేయాలి నువ్వు? 10 మైనస్ చేయాలి. అంటే 37 - 10 మిగిలిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. సింపులే కదా. 37 కాస్త 42 అవ్వాలంటే 5 కదా. అలా వెళ్ళిపోతుంది ఎంతమంది? ఇద్దరే కదా. 5 రోజులు ఎంత? 10. 10/12 మైనస్ చేయాలి. ఇది క్యాలిక్యులేషన్లో ఈ యొక్క ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 36 1/6. 36 1/6 అనేది మన ఆన్సర్. 36 1/6 మన ఆన్సర్. 37 కాస్త 42 అయిందంటే ఎంత గ్యాప్ వచ్చింది? 5 కదా. వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ చేసుకోవాలి. 5 2 10. 14 మందిలో ఇద్దరు వెళ్ళిపోతే రిమైనింగ్ 12 మంది అయితే 10/12 మైనస్ చేయాలి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 36 1/6 మన ఆన్సర్ అన్నమాట. ఓకే, రైట్. చేస్తాను.
Problem number 13. 13th problem. The average of some males and 15 females is 18 years. The sum of the ages of 15 females is 240 years. The average of the males is 28. Find the number of males. ఒకసారి నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. కొంతమంది పురుషులు మరి 15 మంది స్త్రీల యొక్క సగటు వయసు 18 సంవత్సరాలు మరియు 15 మంది స్త్రీల యొక్క మొత్తం వయసు 240 సంవత్సరాలు మరియు ఓకే పురుషుల యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అన్నమాట. అంటే ఇక్కడ వాడు ఏం చెప్పాడో చూస్తాను చూడు. ఇక్కడ మేల్ ప్లస్ 15 ఫీమేల్స్ ఇది ఈక్వల్స్ టు 18 ఇయర్స్. తర్వాత నెక్స్ట్ 15 ఫీమేల్స్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అంటే 240 ఇయర్స్. తర్వాత మేల్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 20 ఇయర్స్. మేల్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 20 ఇయర్స్. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ గమనించడమ్మా, ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ 20 ఇయర్స్ యావరేజ్, 18 ఇయర్స్ యావరేజ్, కానీ 240 టోటల్ కాబట్టి ఈ టోటల్ని యావరేజ్గా కన్వర్ట్ చేయాలంటే 15 పెట్టి దీన్ని డివైడ్ చేయాలి. 15 పెట్టి దీన్ని డివైడ్ చేస్తే 15 240 ఎన్ని టైమ్స్ పోతుంది? 16 టైమ్స్ పోతుంది. సో ఒక లోయెస్ట్ నెంబర్, ఒక హైయెస్ట్ నెంబర్, ఒక మిడిల్ నెంబర్ మీకు ఫామ్ అనేది గమనించాం. అన్నిటికన్నా లోయెస్ట్ నెంబర్ 16 ఇయర్స్, అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ 20 ఇయర్స్, మిడిల్ నెంబర్ 18 ఇయర్స్. ఇలా గీసేయండి. 18కి 16కి మధ్య గ్యాప్ ఎంత? 2. 20కి 18 గ్యాప్ ఎంత? 2. 2:2 అంటే రేషియో ఈజ్ నథింగ్ బట్ ఎంత అని చెప్పు నాకు ఇది 1:1. 2:2 అంటే రేషియో ఈజ్ నథింగ్ బట్ ఎంత? 1:1. అటువైపు 1 పార్ట్, ఇటువైపు 1 పార్ట్ అనమాట. అదే ఆ 1 పార్ట్కి ఎంతమంది ఫీమేల్స్ ఇండివిజువల్గా మెన్షన్ చేశాడు? 15 కదా. సో ఈ ఒక భాగానికి వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇది 15 అయితే ఈ 1 పార్ట్ కూడా ఎంత? 15 ఆన్సర్. అప్పుడు నువ్వు రాసేటప్పుడు ఏం రాసుకుంటామంటే అలిగేషన్ రూల్ అని అప్లై చేసుకోమా. అలిగేషన్ రూల్ ఓకేనా. ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో అలిగేషన్ రూల్ అప్లై చేయాలి. అప్లై చేస్తున్నాను. ఇది ప్రాబ్లం నెంబర్ 30. తర్వాత 14th ఒకసారి చదువుతాం చూడండి. 14 లెక్క. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అరుణ్ అండ్ దీపక్ ఈస్ 14 years. 7 years ago the ratio of the ages was 5:7 respectively. వాట్ ఈస్ దీపక్స్ ప్రజెంట్ ఏజ్ అంటే అదేమేనంటే అరుణ్ మరియు దీపక్ యొక్క వయసుల మధ్య భేదం 14 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి 5:7 అయినట్లయితే దీపక్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇది క్వశ్చన్. సో ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ ప్రకారం వాడు ఏమనంటే 7 సంవత్సరాల క్రితం వయసు నిష్పత్తి ఇచ్చాడు. 7 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి ఎంతంటే ఇది 5:7. 5 years ago the ratio between the ages is nothing but ఎంత? 5:7. వాడు ఏమంటుందంటే ప్రజెంట్ అడుగుతున్నాడు. నేను ఒకసారి తెలుగులో చెప్తాను చూడమ్మా. అరుణ్ మరియు దీపక్ వయసుల మధ్య భేదం 14 సంవత్సరాలు. అరుణ్ మరియు దీపక్ యొక్క ప్రజెంట్ వయసు మధ్య భేదము 14 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి 5:7 అయితే
ప్రస్తుతం దీపక్ వయసు ఎంత అన్నారు. వాడు ఒక 14 years ఇచ్చాడమ్మా. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, నేను చెప్పిన పాయింట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ రిమైన్స్ కాన్స్టెంట్. వయసుల మధ్య భేదం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. సో ఈ 14 డిఫరెన్స్ కాబట్టి, ఈ 14 సంవత్సరాల డిఫరెన్స్ కాబట్టి 5 భాగాలు 7 భాగాల మధ్య భేదం ఎంత? 2 భాగాలు కదా. ఆ 2 భాగాలు 14 అయితే ఫస్ట్ పర్సన్ అరుణ్ అండి, సెకండ్ పర్సన్ దీపక్. దీపక్ యొక్క వాల్యూ అనేది కావాలి. 2 parts 14 అయితే 7 parts ఎంతో కావాలి. 2 into 7 చేస్తే ఇది 7 into 7 చేస్తే 49. ఇప్పుడు నీకు ఆన్సర్ 49 వచ్చింది కదా. 49 మన డైరెక్ట్ ఆన్సర్ కాదమ్మా. ఈ 49 సంవత్సరాలు అనేది ఇక్కడ ఈ 49 years ఏదైతే ఉందో, ఈ 49 years అనేది ఏంటంటే ఎప్పుడు ఇది 7 years ago, 7 సంవత్సరాల క్రితం. 7 సంవత్సరాల క్రితం 49 సంవత్సరాలు అయితే ప్రజెంట్ కావాలి. ప్రజెంట్ కావాలి కాబట్టి 49 + 7 వాల్యూ ఈక్వల్స్ ఎంత? 56 years. 56 సంవత్సరాల ఆన్సర్ అన్నమాట. 49 + 7 చేయాలి. వాల్యూ ఈక్వల్స్ ఎంత? 56 years ఆన్సర్. 5 భాగాలు 7 భాగాల మధ్య భేదం ఎంత? 2 భాగాలే కదా. 2 భాగాలు 14 అయితే 7 భాగాలు ఎంత? 49 సంవత్సరాలు. ఈ 49 years ఎప్పుడు? 7 years బ్యాక్. 7 years బ్యాక్ 49 years అయితే ప్రజెంట్ కావాలి కాబట్టి 49 + 7 చేయాలి. వాల్యూ నథింగ్ బట్ ఏంటంటే 56 years మన ఆన్సర్ అన్నమాట. ప్రస్తుతానికి రావాలి కాబట్టి ఈ 49 ఎలా వచ్చిందంటే ఈ రేషియో ప్రకారం, ఈ రేషియో ఎగో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా అక్కడే వస్తే మనకి ప్రజెంట్ కావాలి కాబట్టి 49 + 7 చేయాలి. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఏంటంటే 56 years మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? రైట్. చేస్తున్నాను. తర్వాత ప్రాబ్లం 15 లెక్క చదువుతున్నా చూడమ్మా. ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఇయర్స్ ఆఫ్ రియా అండ్ అభయ్ ఈజ్ 48 years అన్నాడు. ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఇయర్స్ ఆఫ్ రియా అండ్ అభయ్ ఈజ్ 48 years. టుడే అభయ్ ఈజ్ 4 years older than Shweta. The respective ratio of the present years of Riya and Shweta is 4:7. What was Abhay's age 2 years ago? అంటే వాటి ఉద్దేశం అంటే రియా మరియు అభయ్ యొక్క ప్రస్తుత వయసు మొత్తం 48 సంవత్సరాలు. ప్రస్తుతం అభయ్ శ్వేత కన్నా 4 సంవత్సరాలు పెద్ద. అభయ్ శ్వేత కన్నా 4 సంవత్సరాలు పెద్ద. మరియు వారి వయసుల నిష్పత్తి 4:7, 4:7 అయినట్లయితే 2 సంవత్సరాల క్రితం వాట్ వాజ్ అభయ్స్ ఏజ్ 2 years ago అయినట్లయితే అభయ్ యొక్క వయసు 2 సంవత్సరాల క్రితం ఎంత అనేది క్వశ్చన్. 2 సంవత్సరాల క్రితం అభయ్ యొక్క వయసు ఎంత? ఇది క్వశ్చన్. సో వాడు చెప్పిన దాని ప్రకారం సార్ చూడండి, ఇక్కడ మనకి వాడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు రియా ప్లస్ అభయ్ ఈక్వల్స్ టు 48 years. రియాని అభయ్ని కుడితే 48 సంవత్సరాలు అన్నమాట. తర్వాత టుడే అభయ్ ఈజ్ 4 years older than శ్వేత. అంటే అభయ్ అనేవాడు శ్వేత వయసు కన్నా 4 సంవత్సరాలు ఎక్కువ. శ్వేత వయసు కన్నా 4 సంవత్సరాలు ఎక్కువ. తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చానంటే రియా అండ్ శ్వేత ఏజ్ రేషియో ఎంత? 4:7 అన్న. రియా అండ్ శ్వేత ఏజెస్ రేషియో ఎంత? 4:7. ఓకేనా? అంటే రియా శ్వేత అంటే ఇది 4:7 అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ప్రకారం ఈ వాల్యూ ఏమన్నా ఇది 4x అయితే ఇది ఎంత? 7x. అంటే ఇప్పుడున్న ఈ ఈక్వేషన్ ప్రకారం రియా అంటే ఎంత? 4x కదమ్మా, ఇది రాశారు. ప్లస్ అభయ్ ఈక్వల్స్ టు శ్వేత ప్లస్ 4 అయితే శ్వేత అంటే 7x కదా. సో ఈక్వల్స్ ఎంత? 48. దాని నువ్వు సాల్వ్ చేస్తే +4 ఇవతలకు వస్తే మైనస్ అవుతాయి. అప్పుడు x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 4.
ఎక్స్ వాల్యూ 4 అయినప్పుడు ఇక్కడ మనకి ఈ యొక్క వాల్యూ అనేది అభయ్ యొక్క ఏజ్ కావాలి కదా. ఓకే, వాడు అడుగుతున్న క్వశ్చన్ అంటే అభయ్ వాట్ వాజ్ అభయ్స్ ఏజ్ 2 years ago. అభయ్ యొక్క వయసు 2 సంవత్సరాల క్రితం ఎంత అన్నాడు. ఎక్స్ వాల్యూ 4 అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 అయితే శ్వేత ప్లస్ 4 అంటే శ్వేత అంటే 7x కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎంత కనుక్కోవాలి, ఇక్కడ వాల్యూ 7x + 4 కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ 4 అయితే 7x కనుక్కుంటే ఈ యొక్క వాల్యూ అనేది అభయ్ ఈక్వల్స్ టు 7 × 4 + 4 అంటే ఈ వాల్యూ ఎంత 32. అంటే అభయ్ యొక్క ప్రజెంట్ ఏజ్ 32 years అయితే 2 years బ్యాక్ కావాలి కాబట్టి -2 చేయండి. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 30 years మన ఆన్సర్. అభయ్ ఇది ఈక్వల్స్ ఎంత 30 years ఆన్సర్. సో నేనేమన్నా అంటే ఇక్కడ రియా ప్లస్ అభయ్ ఈక్వల్స్ టు 48. అభయ్ ఈక్వల్స్ టు శ్వేత ప్లస్ 4 అంటే శ్వేత యొక్క వాల్యూ 7x + 4 కాబట్టి 4x + 7x + 4 = 48 అయితే x = 4. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 7 4 28 + 4 అంటే 32. 2 years ago కావాలి కాబట్టి 32 నుంచి 2 మైనస్ చేస్తే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 30 years. 30 years మనకి ఆన్సర్ అంతే. అర్థమే కదా. స్టాప్ చేస్తాను. ప్రాబ్లం నెంబర్ 16 16వ లెక్క చూడండి. 16వ లెక్క ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ is 7:1. 2 years ago the respective ratio of their ages was 9:1. What will be the mother's age 4 years from now? 4 years from now అంటే ప్రస్తుతం తల్లి మరియు కూతురు యొక్క వయసు నిష్పత్తి 7:1. 2 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి 9:1 అయినట్లయితే 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత అంటే ప్రజెంట్ రేషియో ఫస్ట్ పైన రాసుకోవాలి కాబట్టి ప్రజెంట్ రేషియో ఎంత ఇచ్చాడు వాడు, అది 7:1. ఆ తర్వాత రేషియో ఎంత ఇచ్చాడు, ఇది 9:1. ఎన్ని సంవత్సరాల తర్వాత 2 years తర్వాత, ఇది 2 సంవత్సరాలు. మల్టిప్లికేషన్ చేయాలి. 7 1 7 9 1 9 7కి 9కి డిఫరెన్స్ ఎంత అంటే 2 parts. ఆ 2 partsకి 2 9s 18 2 1s 2 అంటే 18 నుంచి 2 మైనస్ చేస్తే ఎంత 16. 2 parts 16 అయితే మదర్ కావాలి కాబట్టి 7 parts కనుక్కుంటే ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 56. 2 భాగాలు 16 అయితే 7 భాగాలకి ఎంత 56. ఈ 56 సంవత్సరాలు ఎప్పుడంటే ప్రజెంట్ 56 సంవత్సరాలు. నాకు 4 years తర్వాత కావాలి కాబట్టి 56 + 4 చేయండి. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే ఇది 60 years. 60 సంవత్సరాలు ఆన్సర్. 56 + 4 చేయాలి. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 60 years ఆన్సర్. ఫస్ట్ రేషియో 7:1, సెకండ్ రేషియో 9:1. 2 years ఉన్నాయి కాబట్టి 2 years ఇక్కడ అప్లై చేయాలి. 7 1 7 అన్నట్టు 9 1 9 అన్నట్టు 9కి 7 డిఫరెన్స్ ఎంత 2. 2 parts 16 అయితే 7 parts 56 ప్రజెంట్. కానీ నాకు 4 years తర్వాత కాదు కాబట్టి 54 కలిపితే ఎంత 60 years ఆన్సర్ అన్నమాట. 60 సంవత్సరాలు. ఓకే, ఆ తర్వాత 17th ప్రాబ్లం నెంబర్ 17. The present age of Ranjana and Rocky are in the ratio 15:17. రంజన అండ్ రాకీ రేషియో ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు వాడు 15:17 ఇచ్చాడు. 6 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత అంటే 9:10. వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ రంజన ఆఫ్టర్ 6 years అన్నాడు. సో ఇది 6 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇక్కడ 6 అట్లా అప్లై చేయాలి. 150 153కి డిఫరెన్స్. 15 10s 150, 17 9s 153. 153కి 150కి డిఫరెన్స్ ఎంత 3. ఆ 3 పార్ట్స్కి ఇక్కడ ఉన్న 6 9 54, 6 9 60. 60 54 డిఫరెన్స్ ఎంత అంటే 6. 3 భాగాలకి 6 సంవత్సరాలు అవుతాయి. 3 పార్ట్స్కి 6 years అవుతాయి. రంజన వయసు కావాలి కాబట్టి రంజన అంటే ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ 15 పార్ట్సే కదా. ఆ 15 భాగాలకి ఎంతో కావాలి. 3 డబల్ చేస్తే 6 కాబట్టి 15 డబల్ చేయనమ్మా. 15 డబల్ చేసి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 30. నాకేం కావాలంటే 6 సంవత్సరాల తర్వాత కావాలి. 30 + 6 చేయాలి. ఆన్సర్ ఇన్ నథింగ్ బట్ ఎంత అంటే 36. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే
అడిగింది వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ రంజన ఆఫ్టర్ 6 years, 6 సంవత్సరాల తర్వాత రంజన వయసు ఎంత కావాలి. సో వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఎంత అంటే ఇది 36 years, 36 సంవత్సరాలు అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా. 3 బాలు 6 అయినప్పుడు 15 బాలు 30 ప్రజెంట్, కానీ నా 6 years తర్వాత కావాలి కాబట్టి ఇది 30 + 6 చేస్తే ఆన్సర్ ఇది ఈక్వల్ ఎంత 36 years. 36 years మన ఆన్సర్ అన్నమాట. జాబ్ చేస్తున్నాను. తర్వాత ప్రాబ్లం నెంబర్ 18. The age of Sulekha and Arunamaya are in the ratio 9:8. After 5 years, the ratio of their ages will be 10:9. What is the difference between their ages? అంటే సులేఖ అండ్ అరుణమయ యొక్క వయసు నిష్పత్తి 9:8 అన్నాడు. ఒకళ్ళేమో సులేఖ, ఇంకోలేమో అరుణమయ. ఏజెస్ రేషియో ఎంత అంటే ఇది 9:8. 10 years 5 years తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎంత 10:9. 5 years తర్వాత ఇది 81, ఇది 80 అనుకున్నాం అనుకున్నాం. 81కి 80కి డిఫరెన్స్ ఎంత 1 పార్టే కదా. 10 5 50, 5 9 45 అంటే 50కి 45 డిఫరెన్స్ ఎంత 5 years. 1 పార్ట్కి 5 years అయితే ఇలా 1 పార్ట్కి 5 years అయితే వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే వీళ్ళిద్దరి మధ్య భేదం ఎంతో కావాలి. 9 parts 8 parts మధ్య డిఫరెన్స్ కూడా ఎంత 1 కదా. 1 part 5 అయితే మళ్ళీ 1 part అన్న కూడా ఎంత అది 5 years కదా. 5 సంవత్సరాలు మన ఆన్సర్. ఒక భాగాన్ని 5 అయినప్పుడు ఒక భాగం అంటే ఎంత 5 years. 5 years ఆన్సర్. 1 part 5 years అయితే మళ్ళీ 1 part అన్న కూడా ఎంత 5 years కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ టు 5 years అని చెప్తున్నాను. ఓకే రైట్. స్టాప్ చేస్తున్నాను. Problem number 19. 19th problem. 19th problem ఏమన్నా అంటే a boy was asked of his age by his friend. The boy said the number you get when you subtract 25 times my age from twice the square of my age will be thrice your age. If the friend's age is 14 years, then the age of the boy is. అంటే వాడు ఏమన్నా అంటే ఏ బాయ్ వాజ్ ఆస్క్డ్ ఆఫ్ హిజ్ ఏజ్ బై హిజ్ ఫ్రెండ్. వాళ్ళ స్నేహితుడు ఒక పిల్లవాడిని వయసు ఎంత అడిగాడు. వాడు ఏమన్నా అంటే ఆ పిల్లోడు ఏమని చెప్పాడంటే ద నెంబర్ యూ గెట్ వెన్ యూ సబ్ట్రాక్ట్ 25 times ఆఫ్ మై ఏజ్ ఫ్రమ్ ట్వైస్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ మై ఏజ్ విల్ బి థ్రైస్ ఆఫ్ యువర్ ఏజ్ అన్నాడు. అంటే వాడు ఏమనంటే నా వయసు యొక్క వర్గానికి రెట్టింపు అనేది నా వయసు యొక్క వర్గం యొక్క రెట్టింపు నుండి 25 times ఆఫ్ మై ఏజ్ 25 రేటు నా వయసు యొక్క 25 రెట్లు తీసేస్తే నీ వయసుకి 3 రెట్లు అన్నాడు. ఇది వాడు చెప్పాను. సో అంటే నా వయసు యొక్క వర్గం అంటే వాడు వయసు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం అనుకో. దీనికి రెట్టింపు నుండి 25 times ఆఫ్ ఏజ్ తీసేస్తే వచ్చేది 3 times ఆఫ్ యువర్ ఏజ్. వాడు ఫ్రెండ్ ఏజ్ ఆల్రెడీ 14 మెన్షన్ చేశారు. 2 into x square minus 25x equals 3 into 14. సో క్యాలిక్యులేషన్లో ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఇది 2x square minus 25x minus 42 equals to 0. ఇప్పుడు సింపుల్ షార్ట్ కట్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. 42 ఎంత 84 కదా. మనకి 84 రావాలి, మల్టిప్లై చేస్తే ప్లస్ చేస్తే 25 రావాలి. ఉన్న అవకాశం ఎంత 21 4 కదా. పెద్ద నెంబర్ ఎంత 21 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 21 years మన ఆన్సర్. 21 సంవత్సరం 21 సంవత్సరం మన ఆన్సర్. 2x square minus 25x equals 3 times ఆఫ్ యువర్ ఏజ్ ఫ్రెండ్ ఏజ్ 3 into 14 అంటే 42 అనమాట. 14 ఎలా వచ్చిందంటే ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఒక వర్గ సమీకరణాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటే రెండు మల్టిప్లై చేయాలి. 84 కదా. ఇంటూ చేస్తే 84 రావాలి, ప్లస్ చేస్తే 25 రావాలి. 84 రావాలి 21 4 కదా 84. సో బిగ్గర్ నెంబర్ ఎంత 21 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 21 years. 21 years ఆన్సర్ అన్నమాట. అప్ టు 19 ప్రాబ్లమ్స్ అన్నమాట. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.